ఏపీలో వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, పల్నాడు, చిత్తూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ-రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. మరోవైపు బుధవారం తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల నాటికి మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా బాడంగిలో 44.5 మిల్లీమీటర్లు, ప్రకాశం చంద్రశేఖరపురంలో 44.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా దోర్నిపాడులో 41.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కుంబాలకుంటలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. మంగళవారం ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడ్డాయి. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ-రోణంకి కూర్మనాథ్ అలర్ట్ చేశారు. చెట్లు క్రింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. రాష్ట్రంలో 2 రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అయితే చేతికొచ్చిన పంట నష్టపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వర్షం రావడంతో కంగారు పడ్డారు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం కాపాడుకునేందుకు తంటాలు పడ్డారు. మరోవైపు రైతులకు ఐఎండీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కాలం జూన్, సెప్టెంబర్లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈశాన్య రాష్ట్రాలు బీహార్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జూన్, సెప్టెంబర్ మధ్య సాధారణానికి మించి వర్షాలు ఉండవచ్చంటున్నారు. ఏపీలోని ఉత్తరాంధ్రలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో, కోస్తాలో, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ వర్షాలు ఉండొచ్చని అంటున్నారు.